ఒక చేతికి 5 వేళ్ళు ఉండేవి. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. కలిసే పనిచేసేవి. కానీ, ఒకరోజు వాటి మధ్య నేనంటే నేను గొప్ప అని ఒక వాదన మొదలైంది. మొదట బొటనవేలు గర్వంగా అంది. మీ అందరిలో నేనే గొప్ప. నేను లేకపోతే మీరు ఏ వస్తువును గట్టిగా పట్టుకోలేరు. నేనే బలానికి ఆధారం. దానికి చూపుడు వేలు కోపంగా ఊరుకో. నేనే గొప్ప. దారి చూపించాలన్నా, ఎవరినైనా ఆదేశించాలన్నా నన్నే ఉపయోగిస్తారు. నేను నాయకుడిని అంది. నడిమివేలు నవ్వి, మీ ఇద్దరికన్నా నేనే పొడవుగా అందరికంటే ఎత్తులో ఉంటాను. కాబట్టి నాదే గొప్పతనం అంది. అది విన్న ఉంగరపు వేలు, అందమైన ఉంగరాలన్నీ నాకే తొడుగుతారు. అందానికి, గౌరవానికి నేనే ప్రతీక. కాబట్టి నేనే శ్రేష్ఠురాలిని అని మురిసిపోయింది. చివరగా చిన్నగా ఉన్న చిటికెన వేలు భయపడుతూ, నేను కూడా ముఖ్యమైన దాన్నే అని చెప్పబోతుంటే మిగతా వేళ్ళన్నీ ఒక్కసారిగా నవ్వాయి. నువ్వు చిన్నదానివి. నీ వల్ల ఏం ఉపయోగం అని ఎగతాళి చేశాయి. ఆ మాటలకు చిటికెన వేలుకు చాలా బాధ వేసింది. సరే. అయితే ఎవరి గొప్పతనం ఏంటో తేల్చుకుందాం. ఈ రోజు నుండి మనం కలిసి పనిచేయొద్దు. విడివిడిగా ఉందాం అని వేళ్ళన్నీ నిర్ణయించుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత వాటికి ఒక అందమైన రంగుల పెన్సిల్ కనిపించింది. చూపుడు వేలు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి కేవలం పొడవగలిగింది. కానీ పట్టుకోలేకపోయింది. బొటనవేలు ప్రయత్నించి విఫలమైంది. ఏ ఒక్క వేలు దాన్ని కదపలేకపోయింది. అక్కడ ఒక లడ్డూ కనిపించింది. దాన్ని చూడగానే అన్ని వేళ్ళకు నోరూరింది. అవన్నీ ఒక్కొక్కటిగా దాన్ని తీసుకోవాలని ప్రయత్నించాయి. కానీ లడ్డూ జారిపోతూనే ఉంది. అప్పుడు వాటికి తమ తప్పు అర్థమైంది. విడివిడిగా ఉంటే తాము ఎంత బలహీనమో తెలుసుకున్నాయి. బొటనవేలు మిగతా వేళ్ళతో నన్ను క్షమించండి. మీరంతా లేకుండా నేను బలాన్ని చూపించలేను అంది. మిగతా వేళ్ళు కూడా తమ తప్పును ఒప్పుకున్నాయి. అవి చిటికెన వేలుకు క్షమాపణ చెప్పి, నువ్వు చిన్నగా ఉన్నా నువ్వు లేకుండా మా పట్టు పూర్తి కాదు. మా బలం పూర్తి కాదు అన్నాయి. అప్పుడు 5 వేళ్ళు మళ్ళీ కలిశాయి. 5 కలిసి పిడికిలిగా మారాయి. ఆ పిడికిలితో లడ్డూని ఎంతో తేలికగా పట్టుకున్నాయి. ఆ రోజు వాటికి అర్థమైంది. ఒక్కొక్క వేలు గొప్పది కాదని. 5 కలిస్తేనే ఆ చేతికి బలమని, అందమని. ఇందులో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. మనం కలిసికట్టుగా ఉంటేనే దేన్నైనా సాధించగలం.